హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే యూట్యూబ్ ఛానల్ రిజెక్ట్ అయింది, రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం ఎర్న్ ఆప్షన్లో చూస్తున్నాం, అప్పీల్ చేయబోతున్నాం. సో అప్పీల్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో అప్పీల్ వీడియో అనేది కొంచెం ప్రైవసీ అండి, ఎందుకంటే సో అదర్ వీడియోస్ని చూపించడం కుదరదు. కాబట్టి జస్ట్ ఒక శాంపుల్గా నేను చెప్తానంటే ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వీడియోస్ గురించి ఎలా ఇవ్వాలంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి, తర్వాత ఒక 5 నిమిషాల లోపు ఇవ్వండి మీ ఛానల్ యూఆర్ఎల్, తర్వాత మీ ఛానల్ వీడియోస్ గురించి మాట్లాడండి, వీడియోస్ని అప్లోడ్ చేయండి, మీరు ఎలా చేస్తున్నారో అన్లిస్టెడ్లో పెట్టేసి యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి ఓకేనా. ఇప్పుడు మనం అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని అప్లోడ్ చేసేసి వెయిట్ చేద్దాం. 100% అనేది కంప్లీట్ అవ్వాలి. డీటెయిల్స్లో వచ్చేసి అప్పీల్ ఇచ్చేయండి, టైప్ చేసేసుకోండి. అప్పీల్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అవసరం లేదు. తర్వాత మోర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మోర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. క్రింద వచ్చాక ట్యాగ్స్ ఏవైనా ఉంటే రిమూవ్ అనేది చేసేసుకోండి. రిమూవ్ అనేది చేసేసుకున్న తర్వాత అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ అనేది చేయండి. ఇప్పుడు వీడియో ఎలిమెంట్స్ ఉంటుంది, అవన్నీ ఏమి చేయకండి, దాన్ని అలానే వదిలేయండి. నాట్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్లో చూస్ చేసేసి వీడియో ఎలిమెంట్ క్లిక్ చేయండి, ఏమీ చేయకండి, చెక్స్ క్లిక్ చేసుకోండి. అప్లోడ్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత విజిబిలిటీకి రండి. విజిబిలిటీకి వచ్చిన తర్వాత అన్లిస్టెడ్లో పెట్టేయండి. అన్లిస్టెడ్లో పెట్టేసిన తర్వాత వెయిట్ చేయండి. యూఆర్ఎల్ వచ్చేసి మీకు కార్నర్లోనే ఉంటుంది. సో డీటెయిల్స్లో అప్పీల్ ఇచ్చేయండి. డిస్క్రిప్షన్లో ఎటువంటి టెస్ట్ మీరు టైప్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు అప్లోడ్ అనేది అయ్యింది. అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెసింగ్లో ఉంది. ప్రాసెసింగ్లో వచ్చిన తర్వాత వీడియో అనేది కంప్లీట్ అనేది అవుతుంది. అన్లిస్టెడ్లో ఉంచాలి. ఇప్పుడు మనం యూఆర్ఎల్ కాపీ చేసేసాం. యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు పాపప్ అనేది వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత క్లోజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకు పాపప్ అనేది వచ్చింది, క్లోజ్ ఇచ్చేద్దాం. యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. క్లోజ్ ఇచ్చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్ మనకు ఓపెన్లో ఉంటుంది. మనం ఇప్పుడు యూఆర్ఎల్ కాపీ చేసాం కదా, స్క్రోల్ చేసుకొని స్టార్ట్ అప్పీల్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు మనం సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత ఒక 14 days వరకు టైం అనేది ఇస్తారండి, వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అండర్ రివ్యూలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లోడ్ సబ్మిట్ అనేది చేస్తాం, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది మారుతుంది. యువర్ అప్పీల్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ అని వచ్చేస్తుంది. 14 రోజుల్లోపు రివ్యూ అనేది కంప్లీట్ చేస్తామంటున్నారు. వితిన్ 24 hours 48 hours కంప్లీట్ అనేది చేసేస్తారండి, మీరు వెయిట్ చేయండి. సో అప్పీల్ చేసేసిన తర్వాత వీడియో అనేది డిలీట్ చేయకూడదు మీ ఛానల్లో. ఒకసారి మీరు వీడియో డిలీట్ చేశారంటే అప్పీల్ అనేది రిజెక్ట్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనం వెయిట్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం వెయిట్ చేసిన తర్వాత ఒక 24 hours అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, పాపప్లో వచ్చేసింది, కంగ్రాచులేషన్ వచ్చేసింది. లెట్స్ గో ఇచ్చేయండి. యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. లెట్స్ గో ఇచ్చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్కి వస్తుంది. ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత మానిటైజేషన్ పేజ్లో మనం డాలర్ సింబల్ అన్ని ఎనేబుల్ చేసుకోవాలి. యువరే యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసింది. గెట్ స్టార్టెడ్ ఉంటుంది, గెట్ స్టార్టెడ్ ఇచ్చేయండి. టర్న్ అని ఇవ్వండి. టర్న్ అని ఇచ్చేసిన తర్వాత రివ్యూ వాచ్ పేజ్ యాడ్స్ ఉంటుంది, మనం డాలర్ సింబల్ అన్ని ఎనేబుల్ చేసుకోవాలి. టిక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్ అక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇచ్చేయండి. అక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. తొందరపాటు మీరు రీలోడ్ అనేది చేయకండి, పేజ్ని లోడ్ అయ్యేంత వరకు వెయిట్ అనేది చేయండి ఓకేనా. ఇప్పుడు మనకు పాపప్ అనేది వచ్చింది. రివ్యూ యువర్ యాడ్ డిఫాల్ట్ ఉంటుంది, టిక్ చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇచ్చేయండి. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియో ఫస్ట్ ఆప్షన్ చూసుకొని కంటిన్యూ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అనేది మారుతుంది. షార్ట్ స్పీడ్ యాడ్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత టర్న్ అని ఇచ్చేయండి. టర్న్ అని ఇచ్చేసిన తర్వాత షార్ట్ నుంచి వచ్చే రెవెన్యూ అప్డేట్ అనేది అవుతుంది, డాలర్ సింబల్ అని ఎనేబుల్ అనేది అవుతుంది. అక్సెప్ట్ ఇచ్చేయండి. అక్సెప్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే షార్ట్ ఫీడ్ యాడ్స్ వచ్చేస్తుంది. సూపర్స్ రండి. సూపర్స్కి వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఇచ్చేయండి. గెట్ స్టార్టెడ్ ఇచ్చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ అక్సెప్ట్ చేసేయండి, టిక్ చేసి. లోడ్ అవుతుంది, ఫీచర్స్ అన్ని ఎనేబుల్ అవుతుంది. మెంబర్షిప్ మీరు తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు ఓకేనా, అది మీ చేయడం చేయకపోవడం. ఇప్పుడు మనం కంటెంట్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. సో అన్నీ అప్డేట్ అవుతుంది చూడండి, డాలర్ సింబల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం అప్పీల్ చేసిన వీడియో డిలీట్ అనేది చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు చూసారు కదా, రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది. సో అప్పీల్ చేసి మానిటైజేషన్ అనేది తీసుకోవచ్చు. అందరికీ మానిటైజేషన్ వస్తుందంటే రాదండి, కొన్నిసార్లు ఆటోమేటెడ్గా వాళ్ళు రివ్యూ చేయకుండా అప్రూవ్ చేసి రిజెక్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. సో ఇది అలా కాదు, టోటల్గా 100% చెక్ చేసి సాల్వ్ చేసి అప్పీల్ అనేది చేయబడింది ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.